49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 నిందితులకు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 21న బస్టాండ్ మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు, 131 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణ హోమం ఇప్పటికీ హైదరాబాద్ వాసులను వెంటాడుతూనే ఉంది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తీవ్రవాద సంస్థ అయిన ఇండియన్ ముజాహిద్దీన్ ఈ పేలుళ్లకు పాల్పడింది. టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి మారణ హోమానికి తెరతీసింది. ఈ కేసులో ఇప్పటికే 5 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016 డిసెంబర్ 13న ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష పడిన నిందితులు అసదుల్లా అఖ్తర్ అలియాస్ హదీ, జియావుర్ రెహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహమ్మద్ తవాసిన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారుఖ్, ఆజాద్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే, అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. అయితే ఈ నిందితులు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. 5 నిందితులకు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో మొదటి పేలుడు సంభవించింది. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే దిల్సుఖ్ నగర్లోని వెంకటాద్రి థియేటర్ ముందున్న 107 నెంబర్ గల బస్టాప్ వద్ద జరిగింది. రెండో పేలుడు కోనార్క్ థియేటర్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ వద్ద కొద్ది క్షణాల వ్యవధిలోనే జరిగింది. 2 పేలుళ్లు 150 మీటర్ల దూరంలోనే జరిగాయి. తీవ్రవాదులు సృష్టించిన ఈ మారణ హోమంలో మొత్తం 18 మంది మృత్యువాత పడ్డారు, 131 మంది గాయపడ్డారు. ఈ పేలుడుపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుళ్ల ఘటనపై ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. కానీ కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీంతో హైదరాబాద్లో నమోదైన ఈ 2 కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, అజాజ్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతో పాటు దాదాపు 10 మందికి పైగా బాంబు పేలుళ్ల ఘటనలో యాసిన్ భత్కల్ పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ కేసుపై ఎన్ఐఏ సంస్థ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా యాసిన్ భత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లో ఇండో నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. యాసిన్ భత్కల్, హద్దీలు ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్లను 2014లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లతో పాటు పూణేకు చెందిన అజీజ్ షేక్ను కూడా ఎన్ఐఏ సంస్థ అరెస్టు చేసింది. ఎన్ఐఏ సంస్థ నిందితులపై జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు కీలక సూత్రధారి మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తల్గా అధికారులు గుర్తించారు. కర్ణాటకలోని భక్తల్కు చెందిన రియాజ్ భక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్లోనే ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అయితే ఈ ఘటనపై 6 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 3 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో విచారణ కొనసాగింది. ఎన్ఐఏ సంస్థ విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించింది. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే నిందితులు ఎన్ఐఏ కోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతూ వస్తోంది. నిందితులంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాది సయ్యద్ మక్బూల్ గత ఏడాది అనారోగ్యంతో కన్నుమూశాడు. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సయ్యద్ అనారోగ్యంతో గత ఏడాది మృతి చెందాడు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్.
2006లో వారణాసి, 2007లో ముంబై వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, 2008లో ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతో పాటు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.